సినిమా తీయాలంటే ఎవరు చూసినా సరే కొత్త వాళ్ళొచ్చి, మాకిక్కడ ఎవరు అవకాశాలియ్యరు. పెద్ద పెద్ద హీరోలు డేట్‌లివ్వరు. ఏ హీరో డేట్స్ పట్టుకోవాలన్నా చాలా కష్టమైపోద్ది. అలాగే సినిమా హీరోయిన్స్ డేట్స్ ఇవ్వరు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ మాకు సపోర్ట్ జేయరు ఇలా అనుకుంటారు. కానీ తమిళా మీడియా వాళ్ళు ఒక సినిమా చేశారు. ఆ సినిమా చూసి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిచ్చింది. కారణం ఏంటంటే, సినిమా తీయాలనే తపనుండాలి. సినిమాలో నేను ఈ కథ చెప్పాలనే ధైర్యం ఉండాలి. ఆ కథని చాలా హానెస్ట్‌గా, నిజాయితీగా చెప్పాలి. అలాంటి ఒక కథని దర్శకుడు చెప్పాడు. నాకు చాలా నచ్చాడు అతను. అతని పేరు భాను. ఆ దర్శకుడు చెప్పిన సినిమా కథ 'వైఫ్ ఆఫ్'. ఈరోజు ఈటీవీలో, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, వాళ్ళు ఎన్నుకున్న ఆర్టిస్టులు గాని, సినిమా కంటెంట్ గాని అన్నీ గూడా చాలా కొత్తదనంగా, చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చింది. సింపుల్ బడ్జెట్‌లో వాళ్ళు చెప్పాలనుకున్న కథని ఎంత నీట్‌గా చెప్పారనేది మాత్రమే చూడాలి. ఎన్ని రకాల ట్విస్ట్‌లు, టర్నులు ప్రతి ఒక్క దగ్గర గూడా ఇదవుతది అనుకునే దగ్గర అది ఖచ్చితంగా అవ్వదు. అంత చిన్న బ్యూటిఫుల్ కంటెంట్‌ని దాదాపు 100 నిమిషాల లోపే ఉంది ఆ సినిమా. ఎంతో ఒక ఆరుగురు, ఏడుగురు క్యారెక్టర్లు, ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్. ముఖ్యంగా నిఖిల్ అనే ఒక కుర్రోడు, అలాగే మణికంఠ, అభినవ్ మణికంఠ అనే అబ్బాయి అద్భుతంగా నటించాడు. నిజంగా ఆ అబ్బాయికి మాత్రం బ్రైట్ ఫ్యూచర్ ఉంటది 100%. అలాగే శ్రీదేవి అనే ఒక అమ్మాయి. వీళ్ళు ఆర్టిస్టుల పరంగా వాళ్ళకిచ్చిన క్యారెక్టర్‌ని, ఆ క్యారెక్టర్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరారనడానికి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. దేనికంటే ఈటీవీలోనే ఉంది. మనమేం థియేటర్‌కెళ్ళి చూడాల్సిన పని కూడా లేదు. డెఫినెట్‌గా ఆ దర్శకుడిని, ఆ ఆర్టిస్టులని ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ప్రైజ్ చేస్తాం. ఇకపోతే ముఖ్యంగా ఆ కెమెరామెన్ గురించి చెప్పాలి. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా తన దగ్గర ఏముంది? ఎన్ని కోట్లున్నాయి? ఎంత పెద్ద కెమెరాలున్నాయి కాదు. దర్శకుడికి ఏం గావాలి? కథలో చెప్పాలనుకున్న పాయింట్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా ప్రేక్షకుడికి అందించాం. ఇదే వాళ్ళ మోటో. దాన్ని పర్ఫెక్ట్‌గా అసలు ఎంత బాగా అంటే రోలింగ్ టైటిల్స్‌లో చెప్పే కథ గూడా నాకు నచ్చింది. ఎంత బ్యూటిఫుల్ పిక్చరైజేషను. చిన్న చిన్న ట్విస్ట్‌లు, చిన్న చిన్న కథలు. ఒక మనిషి ఎందుకు అవసరానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఆకలి, అవసరం ఎంత దూరానికైనా, ఎలాంటి పని జేయడానికైనా సాహసిస్తాయి. అది ఒక ఆడపిల్ల చేస్తే ఎలా ఉంటది? అనేదన్నీ గూడా ఇలాంటియన్నీ ఆలోచనల మనకు ఈ సినిమా చూస్తున్నప్పుడు కలుగుతాయి. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. నేను చెప్పిన మాట మీరు నిజమని జెప్పి నమ్ముతారు. కారణం ఏందంటే, ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా జెప్తానంటే, వాళ్ళ బడ్జెట్స్ నాకు తెలుసు. వాళ్ళ ఎకానమీలో ఎంత తక్కువ దానిలో ఒక తమిళా మీడియా వాళ్ళతో చెప్పి, ఒప్పించుకొని, వాళ్ళకున్న లిమిటెడ్ సోర్సెస్‌తో గొరిల్లా షూట్ లాగా చేసేసి, ఎన్ని బ్యూటిఫుల్ లొకేషన్సు. అదే హైదరాబాద్ రోడ్ల పైన, హైదరాబాద్ ఆహ్, అమేజింగ్ పార్కుల్లో, చిన్న చిన్న వాటిల్లో, చిన్న చిన్న పబ్లిక్ ప్లేసుల్లో ఎంత నీట్‌గా పిక్చరైజ్ జేసుకున్నారో. అవన్నీ పర్మిషన్స్‌తో కూడుకొని సినిమాలు తీయాలంటే మాత్రం చాలా ఖర్చవుద్ది. అయేం లేకుండా మేము చెప్పాలనుకున్న కథని ఇలా చెప్తున్నాం అని జెప్పి చెప్పడం అనేది చాలా బ్యూటిఫుల్ పాయింట్. అందుకే 'వైఫ్ ఆఫ్' అనే సినిమా ఖచ్చితంగా చూడండి. డెఫినిట్‌గా మీరు మిస్ కావద్దు. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాననేది మీరు ఆలోచించుకోండి. తమిళా మీడియా నుంచి వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ ప్రణీత్, అలాగే కెమెరామెన్ అక్షరాలి, ఎడిటర్ సాయి కృష్ణ, దర్శకుడు భాను ఎరుబండి. వీళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. డెఫినిట్‌గా గూడా వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏళ్ళటానికి రాబోతున్నారు. ఈ దర్శకుడు భాను గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇతను దర్శకుడు పూరి జగన్నాథ్ గారి అసిస్టెంట్ అంట. ఎంత పర్ఫెక్ట్‌గా పిక్చరైజేషన్ చేశాడంటే నిజంగా ఆహ్, కొత్త కుర్రోళ్ళైనా గూడా చాలా మంచి ప్రొడక్ట్‌తోని ఇండస్ట్రీకొచ్చారు. వీళ్ళకి తిరుగులేదనిపిచ్చింది. మీరు గూడా అదే మాట అంటారు చూడండి. నటీనటులు గూడా ఫ్యూచర్‌లో పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. పుష్కలంగా ఉంది. ఇకపోతే 'వైఫ్ ఆఫ్' సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివమల్ల.